హాయ్ యూఎస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. ఇవాళ మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. జిఎస్టీ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, జిఎస్టీ కౌన్సిల్ ఒక మీటింగ్ అయిందంట కదా సార్ రీసెంట్గా. సో నార్మల్గా జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి సార్? అంటే 2017లో ఫస్ట్ టైం జిఎస్టీ భారతదేశంలో అమలుపరచడం జరిగింది. ఇంతకుముందు 16 రకాల ట్యాక్సులు, 23 రకాల సెస్లు ఉంటుండే. ఓకే. రాష్ట్రానికి, దేశానికి, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఓకే, సెంట్రల్ ఎక్సైజ్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్లో. ఇంకా వేరే ట్యాక్స్లు ఉంటుండే. స్టేట్ గవర్నమెంట్లో వ్యాట్ అని చాలా ట్యాక్స్లు ఉంటుంది. ఇవన్నీ తీసేసి జిఎస్టీ తీసుకోవడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని ఒకటే తీసుకోవడం జరిగింది. ఓకే. ఒకటే ట్యాక్స్, దేశం మొత్తం ఒకటే వస్తువు ఒకటే ట్యాక్స్ ఉండాలి. అప్పుడు ఎట్లుండే, అంతకుముందు మన దేశం, మన రాష్ట్రంలో ఒక ట్యాక్స్, ఇంకో ట్యాక్స్ ఉండేది, ఒకటే వస్తువు. కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని కలిపి ఒకటే ట్యాక్స్ వచ్చింది. ఒకటే రేట్ ఆఫ్, ఒక వస్తువుకి ఒకటే రేట్ ఆఫ్ ట్యాక్స్. మళ్ళీ అవి కూడా కొన్ని రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఇష్టం వచ్చినట్టు వేయడానికి లేదు. ఆ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ హైయెస్ట్ 28%, 18%, 12%, 6%, కొన్నిట్లో 3%, కొన్నిట్లో 1% కూడా ఉంది. ఈ విధంగా రేట్స్ అంతకంటే వేయడానికి లేదు. ఇక హైయెస్ట్ 28. ఓకే. అంటే అన్ని రేట్స్ తగ్గించడం ఒకటి, అంటే అన్ని యాక్ట్లు తీసేది ఒకటే వేయడం ఒకటి, రేట్స్ తగ్గి అన్నిటికీ ఒకటే విధంగా రేట్ ఉంటాం, ట్యాక్స్ రేట్ ఉంటాం ఒకటి. తర్వాత ఇష్టం వచ్చిన రేట్ వేయకుండా దేశం మొత్తం ఒకటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండాలి. ఆ విధంగా చేయడానికి చేసిందనమాట జిఎస్టీ. ఇది 1 జూలై 2017 నుంచి అమలైంది జిఎస్టీ దేశం మొత్తం మీద కూడా. అయితే అమలు చేసే ముందు కూడా అనుకున్నారంటే ఈ యొక్క జిఎస్టీ యొక్క నిర్ణయాలన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. జిఎస్టీ కౌన్సిల్ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ పంపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రపోజల్లో తర్వాత అమెండ్మెంట్ ఎక్కడైనా కానీ మనకు యాక్ట్ పాస్ చేసి నిర్ణయాలు తీసుకుంటారు అనమాట. ఈ గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ మెంబరు, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టరు, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టరు, వీళ్ళు మెంబర్స్ అనమాట కమిటీలో. ఓకే. కాబట్టి వాళ్ళు ఈ అందరూ ఏ నిర్ణయం ఇంతవరకు 52 సార్లు మీటింగ్లో నిర్ణయం తీసుకుని ప్రతిదీ కూడా ఏకగ్రీవంగా జరిగింది. ఓకే. అంటే ఒకళ్ళు డిసెంట్ అని లేదన్నమాట, వ్యతిరేకత లేదు. ఇంకా చాలా ఒక నిర్ణయాలు కూడా ఏకగ్రీవంగా జరిగింది. అంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ లాంటి వాటిలో జిఎస్టీలు లేవు, అవి వాటిని తీసుకురావాలా వద్దా అనేది కూడా, కొన్ని సర్వీసెస్ తీసుకురావాలా వద్దనేవి, ఏ వస్తువులు ఇప్పుడు తినే వస్తువుల మీద జిఎస్టీ మొత్తం అన్బాలెంట్ తీసేశారు. తీసేయడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని ఆ విధంగా చేస్తున్నాయి అన్నమాట. అఫ్కోర్స్ ఇక నిర్ణయం అయిన తర్వాత కొందరు ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్తుండొచ్చు, కానీ నిర్ణయం మాత్రం అందరు కలిసి తీసుకునే నిర్ణయం, అన్ని రాష్ట్రాలకు కలిసి తీసుకునే నిర్ణయం అన్నమాట. ఇక్కడ ఎందుకు సార్ అంటే సర్వీస్ ట్యాక్స్కి జిఎస్టీకి తేడా ఏముంది సార్ అసలు? సర్వీస్ ట్యాక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది. అప్పుడు కొన్ని సేవల మీద మాత్రమే ఉండేది, కొన్ని ఇట్లా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని కలిపి ఒకటే రేట్ అన్నమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మనం ఇంతకుముందు మన వ్యాట్ ఉంటుండే, ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ ఉంటుండే. అంటే కొన్ని వాళ్ళు అమ్మినోళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసి కట్టాలి గవర్నమెంట్కి. అదే సర్వీస్ ట్యాక్స్ ఏంటంటే ఎవరు సేవలు తీసుకుంటారో వాళ్ళు కలెక్ట్ చేయాలి, కట్టాలి. తర్వాత ఎక్సైజ్ అంటే ఎవరు ఉత్పత్తి తయారు చేసి అమ్ముతారో వాళ్ళు కట్టాలి. ఇలా ఉంటుండే అనమాట. అదేవిధంగా ఒక రాష్ట్రంలో కట్టింది ఇంకో రాష్ట్రంలో మాఫ్ దొరకకపోతుండే. ఇప్పుడు జిఎస్టీకి వచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో కట్టింది ఎక్కడైనా కానీ దేశం మొత్తం ఎక్కడ కట్టినా కానీ దానికి ఈ ఒక మనము కలెక్ట్ చేసినట్లు అడ్జస్ట్మెంట్ దొరుకుతారు అనమాట. ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుంది సార్ ఈ జిఎస్టీ? జిఎస్టీ అంటే ఎవరైతే మన అమ్మకాలు 5 కోట్ల లోపల ఉంటాయో వాళ్ళందరూ కూడా జిఎస్టీ 20 లక్షల పైన 5 కోట్ల లోపల. తెలంగాణలో అయితే 20 లక్షలు. ఓకే. 5 కోట్ల లోపల అంటే 20 లక్షల పైన అందరికి జిఎస్టీ అప్లై అవుతుంది. ఓకే. ప్రతి సంవత్సరం 5 కోట్ల కంటే ఎక్కువ సేల్స్ ఉన్న వాళ్ళందరికీ అప్లై అవుతుంది. 20 లక్షల కంటే ఎక్కువ వాళ్ళందరికీ. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కూడా జిఎస్టీ అని వేస్తారు కదా? అవును. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరికి వెళ్ళి తీసుకొని గవర్నమెంట్ కడతారన్నమాట. ఓకే. సపోజ్ మనము 100 రూపాయలు ఆర్డర్ ఇస్తాం, 10 రూపాయలు ట్యాక్స్ అయినా, 5 రూపాయలు ట్యాక్స్ అయినా, 5 రూపాయలు మన 105 రూపాయలు బిల్ వేసి 5 రూపాయలు వాళ్ళు కట్టేస్తారు అన్నమాట. ఓకే. ఓకే. అదే అన్నమాట, అది పద్ధతి. సారీ, వేవేర్ అండ్ ఇంట్రెస్ట్ పెనాల్టీ అంటే ఏంటి సార్? అయితే 2017లో జిఎస్టీ అమలు దేశం మొత్తం అమలు మొదలైనప్పుడు అప్పుడు కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఓకే. అంటే తయారీ అమ్మని, కొన్ని తయారీ రా మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని ఏమో షాప్లలో అన్సోల్డ్ ఉంటాయి,
వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ ఆల్రెడీ అంతకుముందు రూల్స్ ప్రకారం కట్టేసి ఉంటాయి. ఓకే. ఎక్సైజ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ట్యాక్స్ వ్యాట్ కావచ్చు, కట్టేసి ఉంటాయి. అయితే ఆ ట్యాక్స్ అయితే ఇప్పుడు అమ్మినప్పుడు జిఎస్టీలోకి వస్తారు కాబట్టి అప్పుడు కట్టినా కూడా దీనికి అడ్జస్ట్మెంట్ తీసుకొని మిగతా కట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అది ట్రాన్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అప్పుడు, ఓకే. టీఆర్ఏ అనేది. అయితే దాంట్లో ఏమైందంటే 2010 వచ్చిన తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ రావడము, కొందరికి సరిగా అమలు చేసే పద్ధతి తెలియకపోవడము, కొందరు వ్యాపారస్తులకు ఎంత తీసుకోవాలి ఎట్లా అడ్జస్ట్మెంట్ తెలియకపోవడము, కొందరికి అసలు వ్యాపారం కూడా అంటే కొన్ని తెలియని విషయాలు కొత్త కాబట్టి కొన్ని అటు ఇటు జరిగినాయి అన్నమాట. అది తెలియకుండా తప్పు జరగడం అన్నమాట, తెలిసి కాదు తెలియక తప్పు జరగడం జరిగింది. అప్పుడు జిఎస్టీకి క్లెయిమ్ చేసేబుల్, సిజిఎస్టీ క్లెయిమ్ జిఎస్టీ అంటే 3 రకాల ట్యాక్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ, ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనమాట. అంటే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వేరే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలో చేస్తే, అంటే ఒక రాష్ట్రంలో కూరండి ఒక రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి అమ్మక కూరడు చేస్తే ఐజిఎస్టీ వస్తుంది, వేరే దేశాలకు అమ్ముడు కూరడు చేస్తే కూడా ఐజిఎస్టీ వస్తుంది. మన రాష్ట్రంలో మనమే కొంటే ఎస్జిఎస్టీ వస్తుంది, జిఎస్టీ సగం వస్తుంది. అట్లా ఈ విధంగా అప్పుడు అడ్జస్ట్మెంట్ సరిగా చేయకపోతే, సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ వచ్చి కానీ లేకపోతే కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేయకపోతే అప్పుడు అంటే మనం ఐజిఎస్లో మనకు కట్టింది ఉంటుండే, సిజిఎస్లో అడ్జస్ట్మెంట్ మన డిమాండ్ ఉంటుండే, ఏజిఎస్లో డిమాండ్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ సరిగ్గా ఫైల్ చేయకపోవడం వల్ల అది 2017, 18, 19, 20 దాకా కూడా అట్లా జరిగినాయి, కొన్ని ఇండిఫరెన్స్ జరిగినాయి అనమాట. అయితే దాని మీద ఆటోమేటిక్గా ఎప్పుడైతే డిఫరెన్స్ అనేది అడ్జస్ట్మెంట్ కాదో డిమాండ్ తేలుతుందో దాని మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. ఇంట్రెస్ట్, పెనాల్టీ. ఓకే. రోజుకు ఇంత అనే ఇంట్రెస్ట్ 18% ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ డైలీ ఇంత అని ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ ఒక 53rd మన జరిగిన జనరల్ కౌన్సిల్ సిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ 2017, 18, 19, 20 ఈ 3 సంవత్సరాలకు సంబంధించి ఒకవేళ క్యాష్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చే సంవత్సరం మార్చి ట్యాక్స్ కట్టేస్తే, జిఎస్టీ డిఫరెన్స్ కట్టేస్తే ఇంట్రెస్ట్ పెనాల్టీ మొత్తం మాఫ్ చేసేస్తాం. ఓకే. అంటే ఇంతకుముందు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళకు అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ కట్టేసిండ్రు, వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టిండ్రు, పెనాల్టీ కట్టని వాళ్ళు ఉండి అడ్జస్ట్మెంట్ అట్లాగే ఉంది అనుకోండి, డిమాండ్ అట్లాగే ఉంది, అది కట్టేస్తే మాత్రం ఆ ఇంట్రెస్ట్ పెనాల్టీ, లేట్ ఫైలింగ్ ఫీజు ప్లస్ ఇంట్రెస్ట్ అనేది 18% ఏదైతే ఉంటుందో 18 కానీ కొన్ని చోట్ల 24% కొన్ని కేసెస్లో అది కూడా మాఫీ చేస్తామని గవర్నమెంట్. నార్మల్గా జిఎస్టీ అందరికి తెలిసిన పరంగా 18% అంటారు కదా సార్? అట్లాగా 18% కొన్ని వస్తువుల మీద ఉంటుంది సార్, కొన్నిట్ల మీదేమో అసలు ట్యాక్సే లేదు. బియ్యం కానీ గోధుమలు కానీ ఇలాంటి తినే వస్తువులు ఏవైతున్నాయో అన్బ్రాండెడ్ అయితే దానికి ట్యాక్స్ లేదు. ఒకవేళ బ్రాండ్ చేసి అమ్మిన అనుకోండి, ఇప్పుడు లక్ష్మీ బ్రాండ్ అని లేకపోతే గణేష్ బ్రాండ్ని తయారు చేసి అనుకోండి, దానికి 5% ట్యాక్స్ కట్టాలి. కొన్ని వస్తువులు 6% ఉంటుంది. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే కూడా జిఎస్టీ, రెస్టారెంట్కి వెళ్తే కూడా 5% జిఎస్టీ ఉంటుంది. చిన్నవి అయితే, పెద్ద అయితే 18% జిఎస్టీ ఉంటుంది. 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ అయితే 18% జిఎస్టీ ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి అనమాట రేటు. మనం ఎక్కడ సర్వీస్ తీసుకుంటే దాని మీద ఆధారపడుతుంది. 2.5 అని ఇస్తారు అంటే సిజిఎస్టీ 2.5%, సెంట్రల్ గవర్నమెంట్ షేరు అండ్ ట్యాక్సేషన్ అంటే సగం అనమాట. సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ సగము, స్టేట్ గవర్నమెంట్ సగం అవుతుంది. అయితే సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి అవుతుంది. వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన మొత్తం కలెక్షన్స్ లోపల వాళ్ళే 42% ఏ స్టేట్కి వచ్చిందో ఆ స్టేట్కి ఇచ్చేస్తారు అనమాట. టైం లిమిట్ ఉంటుందా సార్? ఎక్స్టెండెడ్ టైం లిమిట్ ఏమన్నా? ఏది జిఎస్టీ కట్టేటందుకు ప్రతి నెల 10వ తారీఖు లోపల కట్టేసేయాలి, 20వ తారీఖు లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. ఇప్పుడు మనము జూన్లో ఉన్నాం, మనము ఈ జూన్ది డీటెయిల్స్ మొత్తం కూడా జూలై 10వ తారీఖు లోపల ట్యాక్స్ కట్టాలి. తర్వాత జూలై 20వ తారీఖు లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. ప్రతి నెల ఆలస్యమైంది అనుకోండి, ఆలస్యం అయితే ప్రతిరోజు ఇంత ఫైన్ అని ఉంటుంది. 200, 300, 500 కొన్ని రిటర్న్స్ ఫైన్ ఉంటుంది అనమాట. ప్లస్ ఇంట్రెస్ట్ ఆలస్యమైన ఇన్ని రోజులు అన్ని రోజులకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది కంపల్సరీ. 20 లక్షలు దాటి తెలంగాణలో 20 లక్షలు, కొన్ని రాష్ట్రాలు 40 లక్షలు ఇస్తుంది అనమాట. 40 లక్షలు దాటిందంటే అది జిఎస్టీ పరిధిలోకి వస్తారు. మన తెలంగాణ మొత్తం 20 లక్షల రూపాయలే ఉన్నది. 20 లక్షలు దాటితే జిఎస్టీ పరిధిలోకి వస్తారు. ప్రీ డిపాజిట్ అప్లికేబుల్ ఉంటుంది సార్? ప్రీ డిపాజిట్స్ అయితే దానికంటే ముందు ఏంటంటే మనం ఒక ట్యాక్స్ కట్టామంటే ఇంకో ట్యాక్స్ వేరే రాష్ట్రంలో కట్టింది మనం కొన్నప్పుడు కట్టింది అడ్జస్ట్మెంట్ అవుతుంది. దాని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీ. దాన్ని అది సంవత్సరం లోపల అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు 2023, 2024 సంవత్సరం ఉంది కదా, దీన్ని
సెప్టెంబర్ 24 లోపల ఓకే క్లియర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని 24 అక్టోబర్ లోపల ఫైల్ చేయాలన్నమాట. ఓకే అంతలోపు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉంటాయి కొన్ని, అంటే కొన్ని బిల్స్ లేట్ రావడమో లేకపోతే క్లారిఫికేషన్ రాకపోవడమో, ఇవి అడ్జస్ట్మెంట్ కానీ ఉంటే దానికి బెనిఫిట్ దొరకదన్నమాట ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొరకు. దీని కొరకు ఏం చేసిందంటే గత 2017, 18, 19, 20 సంవత్సరాలకి అయితే ఆ లేట్ టైం లిమిట్ ఉందో దాన్ని, ఇంతకుముందు అయితే టైం ఆల్రెడీ అయిపోయింది, 1.5 year ఆల్రెడీ దాటిపోయింది కాబట్టి అయినా వాటి కొరకు కూడా ఇప్పుడు వచ్చే జూన్ 30, ఇప్పుడు వీటి కొరకు కూడా ఈ నవంబర్ 30 తారీఖు లోపల, అంటే ఈ సంవత్సరం నవంబర్ 30 తారీఖు కూడా 2017, 18 సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు చేసుకునే అవకాశం ఇచ్చారనమాట. అంటే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని అనుకోకుండా జరిగి ఉంటాయి తప్పులు, ఏ విధంగా జరిగి ఉండొచ్చు, కావాలని ఎవరు చేయరు. అందుకని చెప్పని అలాంటి వాటిని ఇది చేయాలని, వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలని చెప్పని చేసింది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి. ఇంతకుముందేమో పెనాల్టీ ఇంట్రెస్ట్, ఇదేమో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మానిటరీ లిమిట్ ఫర్ అపీల్స్ అంటే అది ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ మనము ఒక కేసు ఫైల్ చేస్తాం, మనం చేసింది డిపార్ట్మెంట్ ఒప్పుకోదు, ఆర్డర్ పాస్ చేస్తారు, డిమాండ్ రైజ్ చేస్తారు, మనం దాని మీద అప్పీల్కి పోతాం. అంటే మనకు గవర్నమెంట్ ఇచ్చింది ఒప్పుకోకపోతే మనం కోర్టుకి వెళ్తాం, ఇది కూడా అప్పీల్ అన్నమాట, అది కూడా కోర్టే. అప్పీల్ మన ఫేవర్గా వచ్చింది అనుకోండి, మన ఫేవర్గా వస్తే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఒప్పుకోద్దాన్ని, వాళ్ళ పాయింట్ మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ట్రిబ్యునల్కి వెళ్తారు, ట్రిబ్యునల్ లేకపోతే హైకోర్టుకి వెళ్తారు. ఈవెన్ మనకు కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఒప్పుకోలేదు అనుకో, మనకు అప్పీల్ కూడా మన ఫేవర్గా రాకపోతే మనకు ట్రిబ్యునల్కి వెళ్తే లేకపోతే హైకోర్టుకి వెళ్తాం అనమాట. దాని లిమిట్ గవర్నమెంట్ ఏదైతే అప్పీల్కి వెళ్ళే లిమిట్ ఏదైతే ఉందో, ట్రిబ్యునల్కి వెళ్ళే లిమిట్ ఇంతకుముందు తక్కువ ఉండేది లిమిట్ దాన్ని, ఇప్పుడు దాన్ని 20 లక్షల నుంచి 20 లక్షల పెంచడం జరిగింది. అంటే ఒక డిస్ప్యూటెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో 20 లక్షల కంటే ఎక్కువ ఉంటేనే ట్రిబ్యునల్కి పోవాలి, లేకపోతే పోవద్దు. హైకోర్టుకు ఒక ₹1,00,00,000 పైన ఉంటేనే హైకోర్టుకి వెళ్ళాలి, లేకపోతే పోవద్దు. ఒకవేళ 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటేనే సుప్రీంకోర్టు, లేకపోతే పోవద్దు. సపోజ్ మన డిస్ప్యూటెడ్ డిమాండ్ 25 లక్షలు ఉంది, 25 లక్షలు ఉంది మన ఫేవర్గా వచ్చేసింది, అది అయినా కానీ డిపార్ట్మెంట్ హైకోర్టుకి వెళ్ళొచ్చు, కానీ లిమిట్ 1 crore లోపల ఉంది కాబట్టి హైకోర్టుకి వెళ్ళదు. ఇక పోర్లే వదిలేస్తాయన్నమాట గవర్నమెంట్, ఎందుకు లీగల్ డిస్ప్యూట్ పెంచాలని చెప్పని మానిటరీ లిమిట్ దీన్ని అంటారు అనమాట. అప్పీల్ హయ్యర్ కోర్టుకి వెళ్ళే లిమిట్ని తగ్గించేసింది అనమాట, పెంచింది అనమాట. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కోర్టుకి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా వీళ్ళకి ఇబ్బంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా అటెండ్ కావాలా, రీప్లేస్ ఫైల్ చేయాలా, చిన్న అమౌంట్స్ కూడా అంత ఇచ్చేయడం సమంజసం కాదు అని అది చేసిన ప్రయత్నం అనమాట. అది ప్రీ డిపాజిట్ రెడ్యూస్ అయినాయి అంటే కదా సార్, ప్రీ డిపాజిట్ అంటే ఏమవుతుందంటే, మనము ఇంతకుముందు చెప్పినట్టుగా అసెస్మెంట్ అయితే మనం డిమాండ్ రైజ్ చేస్తారు, మనం ఒప్పుకోం, దానికి అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్ళాలంటే 10% డిపాజిట్ చేసి అప్పీల్కి వెళ్ళాలి. 10% ఏమో ఇప్పుడు సపోజ్ మనకు ₹1,00,000 డిమాండ్ వచ్చింది, మనం 10,000 కట్టి అప్పీల్కి వెళ్ళొచ్చు. సపోజ్ 100 కోట్లు వచ్చింది అనుకోండి డిమాండ్, ఎంత కట్టాలి, 10 కోట్లు కట్టాలి. అదే 1000 కోట్లు వచ్చింది అనుకోండి, 10% 100 కోట్లు కట్టాలి. అయితే ఏమవుతుంది, 1000 కోట్లు వచ్చి 100 కోట్లు కట్టాలంటే ఎక్కువ బర్డెన్ అవుతాయి కాబట్టి ఆ లిమిట్ని ఏం చేసిందంటే 25 కోట్లు, హైయెస్ట్ 25 కోట్లు, 10% ఆర్ 25 కోట్లు ఉంటే దాన్ని 20 కోట్లకి చేసినట్టు, 5 కోట్లు తగ్గించిన అనమాట. అంటే లిమిట్ పర్సెంటేజ్ 10% లిమిట్ ఉందో దాన్ని ఇంతకుముందు ఉన్న 25 10% అంతే ఉంచి లిమిట్, డిపాజిట్ లిమిట్ని 10 నుంచి 25 crores నుంచి 10 crores పర్ కేసుకు, హైయెస్ట్ అంతే. అంతకంటే సపోజ్ 10,000 కోట్లు డిమాండ్ ఇచ్చినా కానీ డిపాజిట్ 20 కోట్లే, అంతకంటే ఇక్కడ ప్రీ డిపాజిట్ తీసుకునే అవసరం లేదు. అదేవిధంగా ట్రిబ్యునల్కి వచ్చేసరికి కూడా ఇంతకుముందు 20% డిపాజిట్ చేయాలండి, ఇప్పుడు దాన్ని ఏం చేసి ఇప్పుడు దాన్ని ఏం చేసి 20 crores 20% కంపల్సరీ ఉండే, సీలింగ్ లిమిట్ లేకుండే. ఇప్పుడు సీలింగ్ లిమిట్ 20 కోట్ల కంటే అవసరం లేదు. అంటే అప్పీల్ 10%, ట్రిబ్యునల్ పోతే 20%. ట్రిబ్యునల్ కూడా మన ఫేవర్ రాకపోతే హైకోర్టుకు పోతాం అన్నమాట. ఈ విధంగా అంటే డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వివాదం మనకు ఒప్పుకొని డిపార్ట్మెంట్ ఒప్పుకోదు, మనం ఒప్పుకొని మనం సాక్ష్యాలు ఉంటే కానీ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు, పైకి వెళ్తే మన ఫేవర్గా రావచ్చు, ఫేవర్గా వస్తుంది కూడా, ఎందుకంటే మన సాక్ష్యం మన కరెక్ట్గా ఉంటాయి. డిపార్ట్మెంట్ కూడా కొన్ని కేసులు ఫేవర్గా రావచ్చు. ఈ వివాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఏంటంటే డిపాజిట్కి తగ్గించడం అన్నమాట. అమెండ్మెంట్ టైం లిమిట్ ఉంటుందా సార్ ఏమన్నా? అయితే ప్రతి అప్పీల్ కూడా టైం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత మనకు నచ్చకపోతే మనము నెల లోపల అప్పీల్ ఫైల్ చేసుకోవాలి. అంటే అప్పీల్స్ అనే వేరే సెక్షన్ ఉంటుంది డిపార్ట్మెంట్లో, జిఎస్టీలో వాళ్ళకి అప్పీల్ ఫైల్ చేయాలి. అప్పీల్ ఆన్లైన్ ఫైల్ చేసి ఫిజికల్ కాపీ ఫైల్ చేయాలి వాళ్ళకు, దానికి టైం లిమిట్ ఉంటుంది. అదే ట్రిబ్యునల్ కూడా దాని తర్వాత మనకు అప్పీల్లో కూడా మన ఫేవర్గా రాకపోతే ట్రిబ్యునల్కి వెళ్తాం అన్నమాట. ఆ ట్రిబ్యునల్ లిమిట్ ఇంతకుముందు ట్రిబ్యునల్ జిఎస్టీ ట్రిబ్యునల్ లేదు, ఇప్పుడు స్టార్ట్ చేసిండు.
అయితే ట్రిబ్యునల్కి పోయే అవకాశం పోయింది కాబట్టి ఆ ట్రిబ్యునల్కి అవకాశం ట్రిబ్యునల్ స్టార్ట్ అయినాక నోటిఫై అయినాకనే ఆ టైం లిమిట్ స్టార్ట్ అవుతుంది. అంటే ట్రిబ్యునల్ నోటిఫై కాలేదు కాబట్టి దాని టైం లిమిట్ రాదన్నమాట. ఆ టైం లిమిట్ని నోటిఫై అయిన టైం నుంచే కన్సిడర్ చేయాలా. అంటే 60 రోజులు 60 రోజులు, 90 అంత లోపల అప్పీల్ ట్రిబ్యునల్ ఫైల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా దాన్ని చేయడం ట్రిబ్యునల్ టైంని నోటిఫై చేయడం జరిగిందన్నమాట. నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ లెడ్జర్ అని అంటారు కదా సార్, అది క్యాష్ లెడ్జర్ ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన డబ్బు డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, ఐజీఎస్టీలు ఉంటుంది లేదా సిజిఎస్టీలు ఉంటుంది, డిమాండ్ ఆఫ్ ఎస్జిఎస్టీలు ఉంటుంది. అయితే ఎస్జిఎస్టీ ఉండేసరికి ఏమవుతుందంటే దాంట్లో కట్టాల్సి దాంట్లో మన డబ్బు డిపార్ట్మెంట్ దగ్గర ఉంది, ఇక్కడనే మనం కట్టేది ఉన్నది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ చేస్తున్నాడు అనమాట. అయితే ఎప్పుడైతే మనము ఆ అడ్జస్ట్మెంట్ పోను మన జిఎస్టీ బ్యాలెన్స్ నెగటివ్ అంటే పాజిటివ్ ఉంది అప్పుడు దానికి ఇంట్రెస్ట్ వేయద్దు అని డిసైడ్. ఇంతకుముందు మన డిమాండ్ మీద ఇంట్రెస్ట్ వేస్తుంది, మన కట్టిన వాళ్ళ దగ్గర ఉన్నా కానీ డిమాండ్ మీద ఇంట్రెస్ట్ వేస్తుంది. అది వేయదు, ఎందుకంటే డబ్బు మన దగ్గర ఉంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ వేయొద్దు అని చెప్పని డిసైడ్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు కొత్త ఫామ్ వచ్చిందా సార్ జిఎస్టీఆర్ 1A అని? అయితే ఇంతకుముందు దీనికి జిఎస్టీఆర్ 1 3 ఫామ్స్ ఉంటాయి ఎక్కువ. జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 1A, జిఎస్టీఆర్ 3B. 1 అంటేనేమో ఎవ్రీ మంత్ ప్రతి వ్యాపారస్తులు 20 లక్షలు దాటిన ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. 5 కోట్ల లోపల 3 నెలలకు ఒకసారి, 5 కోట్లు దాటితే నెలకు ఒకసారి. అంటే దాని పర్చేసు, సేల్స్, అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఐటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవన్నీ ఫైల్ చేయాలి. 1A అంటే ఏంటంటే మనకు ఒకసారి ఎప్పుడో 2 నెలల కింద ఫైల్ చేసినాం, దాంట్లో అడ్జస్ట్మెంట్ దాంట్లో కరెక్షన్ అవసరం ఉంది, అమౌంట్ డిస్కౌంట్ అవ్వడమా లేకపోతే దాన్ని రిటర్న్ చేయడమా ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేది 1A అనమాట. ఈ 1A ఫైల్ చేస్తాం. ఇవన్నిట్లో కూడా మనకి అడ్జస్ట్మెంట్ సూట్ కాలేదు, ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్ తర్వాత వచ్చాయంటే జిఎస్టీఆర్ 3B అని ఉంటుంది అనమాట. ఆ జిఎస్టీఆర్ 3Bలో ఇయర్లకు సంవత్సరం ఒకసారి ఫైల్ చేసి ఉంటుంది, అందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే 1A 3B సంవత్సరంలో పాటు 3 సార్లు అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. దాటాక మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉండదు. దీనికి బయోమెట్రిక్ అన్ని జిఎస్టీఆర్ అన్నిటికీ కూడా జిఎస్టీఆర్ లైసెన్స్ ప్రతి దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు బయోమెట్రిక్ ఆధార్ లింక్ తీసుకొని మనకు రిజిస్ట్రేషన్ ఇస్తారు, లేకపోతే ఇయ్యరు అనమాట. అంటే ఇక్కడంటే ఎవరంటే ఎవరు వాళ్ళు తీసుకొని ఇక్కడ ఒక షాపు లేకుండా పెట్టేస్తారు, నెంబర్ ఇస్తారు, అక్కడ మనిషే ఉండడు, షాప్ ఉండదు, రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, ట్యాక్స్ ఎగబెడతాడు అనుకో, తీసుకొని కట్టలేదనుకోండి గవర్నమెంట్ లాస్ అవుతుంది. అందుకని చెప్పని ఎక్కడ ఉంటాడు అనేది డిజిటల్గా బయోమెట్రిక్ ఆధార్తో దాని గూగుల్ ఇది ఉంటుంది కదా, దానికి లొకేట్ డిసైడ్ అయినాకనే దానికి లైసెన్స్ ఇస్తారనమాట. బిజినెస్ లొకేషన్ అయినాకనే ఇది ఇస్తాను, బిజినెస్ అప్పటిదాకా ఇయ్యారనమాట.